ప్రైజ్ ది లార్డ్. బాగున్నారని మేము తలంచుతూ మీ అందరి కొరకు ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనతో ఒక గొప్ప మాటను మనతో మాట్లాడుచున్నాడు దేవుడు. ఎందుకంటే ఈరోజు క్రైస్తవ్యము భక్తి అనేది ఎలా చేస్తున్నాం, ఈ రోజున పరిశుద్ధమైన దేవునితో మనం ఎలాంటి అనుబంధం కలిగి ఉన్నాం అనేది ఒక చిన్న విషయం మనకు తెలియపరచటానికి దేవుడు మనల్ని ఈరోజు ప్రేరేపిస్తున్నాడు. ప్రేమైన బిడ్డలారు, ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా మన కిరణ్ కుమార్ చెన్నై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి, అనేకులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు దేవుని వర్తమానం విందాం. పునీత అపోస్తుడైన పౌలు గారు రాసినటువంటి హెబ్రీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 2వ వచనం, అలాగే 5, 6, 7 వచనములు మనం ధ్యానం చేద్దాం. ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. అలాగే మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును మనము ఆయన దూతలకు లోబరచలేదు. అయితే ఒకడు ఒక చోట ఇలాగును దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు, నీవు దేవదూతల కంటే వాని కొంచెముగా తక్కువ వానిగా చేసితివి, మహిమా ప్రభావముతో వానికి కిరీటమును ధరింపచేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి, వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఈ వాగ్దానాలు చాలాసార్లు మనము అందరం చదివిన మాటలే. ఎన్నోసార్లు దేవుడు ఈ మాటలు మనకు తెలియపరుచున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనతో ఇలాగూ సెలవిచ్చున్నాడు, ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. దేవుడు నీకు నాకు ఈ లోకములో ఒక గొప్ప రక్షణ కలుగు చేశాడు. అది కూడా ఎలా? ఉచితమైన రక్షణ. ఉచితమైన తన కృపను రక్షణగా మనకు దయచేసిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ రోజున మనము ఆ రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆ రక్షణకు ఇక్కడ ఒక మాట తెలియపరుస్తుంది. ఏంటంటే 5వ వచనము ఏమంటున్నాడంటే, అయితే ఏమంటున్నాడు 5వ వచనంలో 3వ లైను, నీవు మనుషులను జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు. మనుషులను వాడి జ్ఞాపకం చేసుకునటానికి వాడికి అసలు ఏమాత్రము నీ దగ్గర రెస్పెక్ట్ ఉంది, వానికి నీ దగ్గర ఎలాంటి అర్హత ఉంది. అర్హత లేని ఒక మనుషుడును, అర్హత లేని ఒక వ్యక్తికి నువ్వు అర్హత ఇస్తున్నావు కదా. వాని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పార్టీ వాడని పునీత పౌలు గారు మనకు తెలియపరుస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ఒక మాట అంటున్నాడు అదే లేఖనములోని, నీవు దేవదూతల కంటే వాడిని కొంచెము తక్కువగా చేసేటివి, మహిమా ప్రభావముతో వానికి కిరీటమును ధరింపచేసేటివి. ఇంత గొప్ప రక్షణను నువ్వు ఎలా పోగొట్టుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు. ఇన్నేళ్ల నీ భక్తి జీవితంలో, ఇన్నేళ్ల క్రైస్తవ్యంలో, ఇన్నేళ్లుగా నువ్వు దేవుని దేవాలయముకు వెళ్తూ ప్రార్థనలు చేయొచ్చు, ఉపవాసములు చేయొచ్చు, దాన ధర్మములు చేయొచ్చు, దేవుని చిత్తము చేయుచున్నానని లోకం ముందు నువ్వు చెప్పుకుంటున్నావే. మరి ఇప్పటికైనా నువ్వు దేవునిలో ఉన్నావా, దేవునితోనే ఉన్నావా? ఒకసారి ఆలోచించే. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలా తప్పించుకుంటాం? దేవదూతల కంటే నేను గొప్పవాడిగా, దేవదూతల కంటే ఎక్కువగా మహిమా కిరీటములతో నిన్ను ధరింపచేస్తున్న క్రీస్తుకు రేపు నువ్వేం సమాధానం చెప్తావు? దేవుని కాదంటున్నావు, దేవుని చూడనంటున్నావు, దేవాలయం నీకు వెళ్ళనంటున్నావు. నీకు ఇచ్చిన రక్షణ ఎంత గొప్పది. బాప్టిజం తీసుకొని ఇంట్లో ఉండిపోతావు, జ్ఞానస్నానమును తీసుకొని ఇంట్లోనే ఉండిపోతావు. జ్ఞానస్నానం తీసుకొని బాప్టిజము తీసుకొని దేవుళ్ళు ఎదగవలసిన నీవు
దేవునితోని ఒక బంధము కలిగి ఉండవలసిన నీవు, దేవునిలో ఆత్మీయంగా కృప పొందిన వ్యక్తిగా ఉండవలసిన నీవు ఎలాంటి జీవిస్తున్నావు? దేవాలయముకు వెళ్ళాలంటే ఆదివారం పరిశుద్ధమైన మొదటి ఆరాధనలో మొదటి మాసంలో ఉండాలంటే నువ్వేం చేస్తున్నావు? పనులు తీరట్లేదండి, నాకు సమయం సరిపోవట్లేదండి, నా ఇంట్లో చాలా పనులు ఉండిపోయినాయండి. ఆ పనులు ఎవరు ఇచ్చారండి? ఆ పనులు కల్పించడానికి దేవుడు ఎవరు ఆరోగ్యం ఇచ్చాడండి? సాకులు చెప్పటం కాదు. సాకులు చెప్పి దేవాలయముకు దూరం అయిపోతే ఎవరాగమైపోతారు భక్తుడా? ఎవరాగమైపోతారు క్రైస్తవ సహోదరి సహోదరుడా? ఇప్పటికైనా దేవుణ్ణి నిర్లక్ష్యం చేసినవా? దేవుణ్ణి దూరం పెట్టేసావా? దేవుడిచ్చిన రక్షణకు నువ్వు దూరంగా, ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలా తప్పించుకుందాం అనుకుంటున్నావు? రాబోతున్న శ్రమను, రాబోతున్న ఉగ్రత, రాబోతున్నటువంటి కీడు, రాబోతున్న శ్రమలు ఎలా తప్పించుకుంటావు? నువ్వు చేస్తున్న చిన్న చిన్న తప్పిదములే రేపు పెద్ద పెద్ద శ్రమలకు దారి తీస్తాయి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఇప్పటికైనా నువ్వు బాధపడేది ఏమీ లేదు. ఇప్పటికైనా పర్వాలేదు, వెనక్కి రా, కమ్ బ్యాక్ ఇవ్వు. దేవునితో కలిసి ఉంటానని నువ్వు తీసుకున్న జ్ఞానస్నానము, తీసుకున్న బాప్టిజము లోకానుసారమైంది కాదు, అది పరలోకానికి సంబంధించినది. పరిశుద్ధుడని యేసు నీకు ఉచితంగా ఇచ్చిన గొప్ప కృప. ఆ కృపను నేను నిర్లక్ష్యం చేస్తే తప్పించుకునే ఛాన్స్ లేదు. నేను జ్ఞానస్నానం తీసుకోలేదు కదా, బాప్టిజం తీసుకోలేదుగా, నేను తప్పించుకుంటానేమనుకుంటున్నావా భక్తుడా, సహోదరి సహోదరుడా? నువ్వు కూడా తప్పించుకోలేవు. ఎందుకు తెలుసా? నువ్వు కూడా తప్పించుకునే ఛాన్స్ లేదు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? నీ కుటుంబంలో ఇంకా శ్రమ పోల, కష్టాలు, కన్నీళ్లు, ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు. దేవునితో మాటిస్తున్నావు, మాట తప్పుతున్నావు, దేవునితో ఉంటానంటావు, ఉండకుండా నీ ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకుంటున్నావే, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావే. నువ్వు ఎలా తప్పించుకుంటావు? నీకు వచ్చే కష్టాన్ని బట్టి, నువ్వు వచ్చే ఇష్టాన్ని బట్టి తప్పించుకునే ఛాన్స్ లేదు. అందుకే దేవుని ముందు క్షమాపణ అడుగుము, దేవునితో సమాధాన పడము, దేవుని యొద్దకు రా, దేవునితో మాట్లాడు. నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎప్పటికైనా మించిపోయిందేమో లేదు. దేవుని యొద్దకు రా, దేవుడు నిన్ను దీవిస్తాడు. తప్పు ఒప్పుకో, తప్పులు సరిదిద్దుకో, దేవునితో, దేవుని యొక్క మాటకు విలువిచ్చి దేవునికి కట్టుబడి దేవునితో బ్రతుకు. దేవుడు నిన్ను దీవించును గాక.